అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా ఆరాధన నీవే, నా ఆరాధన. కళ్ళు మూసుకొని నా ఆరాధన నీవే, నా ఆరాధన నీవే, నా ఆరాధన నీవే, ఆరాధన నీవే, ఆరాధన నీవే, ఆరాధన నీవే, ఆరాధన నీవే, ఆరాధన నీవే. యేసయ్యా 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 అందరూ కలిసి యేసయ్యా 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 ఓ యేసయ్యా 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 ఓ యేసయ్యా ఓ యేసయ్యా ఓ యేసయ్యా ఓ యేసయ్యా యేసయ్యా యేసయ్యా. నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన 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 యేసయ్యా, ఆరాధన నీవే, నా ఆరాధన నీవే, నా ఓ రాబా బాబా 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 రికి మాలా సఖాత నరకత ఓ రోఖోజనే మే సఖేతలే రిమా మామా బాబా 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 రిమా బాబా 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 ఆరాధన నీవే, ఆరాధన రిమా సఖేతే రఖాత నరకత బాబా బాబా రిమా దేవుని ఆత్మ, దేవుని సన్నిధి, దేవుని అభిషేకము, దేవుని అగ్ని, దేవుని శక్తి, దేవుని బలము, పొందుకో 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 పొందుకో. దేవుని ఆత్మ, దేవుని ఆత్మ, దేవుని ఆత్మ, దేవుని ఆత్మ. ఓ రీ బాబా బాబా ఓ రీ బాబా సకాల ఓ రఖాత రబా బాబా బాబా ఆరాధన నీవే, ఆరాధన నీవే, ఆరాధన నీవే, ఆరాధన నీవే, ఆరాధన నీవే. ఓ సఖాలయ ఓ సఖా ఓ రే బాబా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 పరిశుద్ధాత్మ యేసయ్యా 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 నా యేసయ్యా యేసయ్యా. ఆయన గ్లోరీ కదలింది. ఓ ఆయన ఆత్మ సంచరిస్తుంది స్థలములో, ఆయన ఆత్మ సంచరిస్తుంది స్థలములో, ఆయన ఆత్మ ఇక్కడ తిరుగుతూ ఉంది.
ఆయన ఆత్మ అల్లాడుచుంది, జీవుల మీద అల్లాడుచున్నట్టుగా ఈ మందిర ఆవరణంలో ఆయన ఆత్మ అల్లాడుచు ఉన్నది. నీకు కృతజ్ఞత, నీకు స్తోత్రములు యేసయ్యా, నీకు వందనాలు. దేవుడు సంచరిస్తున్న సమయం, దేవుడు కదులుతున్న సమయం ఇది. సహోదరి సహోదరుడా, ఈ సమయాన్ని వృధా చేసుకోకు, ఈ సమయాన్ని వ్యర్థం చేసుకోకు. దేవుని శక్తి స్థలములో, దేవుని ఆత్మ స్థలంలో బహుబలంగా కదలింది. ఆయన ఆత్మకు దూరంగానే వెళ్ళకు, ఆయన ఆత్మను తృణీకరించకు. ఆయన బాహుబలము తక్కువ కాలేదు, ఆయన బాహుబలము తక్కువ కాలేదు. నేను దీవించటకు ఆయన చేతులు కురుచు కాలేదు, నేను ఆశ్రదించుటకు ఆయన హస్తంలో తక్కువ కాలేదు. సహోదరుడు, ఆయన బాహుబలము తక్కువ కాలేదు. అయ్యా, నరులమయ్యా, నరమాత్రులమయ్యా, నడిపించు అయ్యా. ఓ పరిశుద్ధుడా, కదలయ్యా, నువ్వు కదలయ్యా, నువ్వు కదలయ్యా, నువ్వు కదలేసయ్యా. నువ్వు కదిలితే నా జీవితాలు కదిలించబడతా, కదిలించబడతా. జీవం యేసయ్యా, 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 స్తోత్రము తండ్రి, స్తోత్రమయ్యా. పరిశుద్ధుడా, జీవాధిపతి, జీవాధిపతి, నీ ఫ్రెష్ అనాయింటింగ్, నీ ఫ్రెష్ అభిషేకం, నూతన బలము, నూతన శక్తి, నూతన ప్రభావం ఇక్కడ కదులుతున్నది. నూతన ప్రభావం ఇక్కడ కదులుతున్నది. నూతనమైన కృప ఇక్కడ కదులుతున్నది. యేసయ్యా, అందరూ కూడా హృదయాలు తెరవండి, హృదయాలు తెరవండి. పరిశుద్ధుడా, నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రం తండ్రి. నజరేయుడా, నీకు స్తోత్రమయ్యా. ప్రభువా, మా చెంతే నువ్వు ఉన్నావని మేము నమ్ముచున్నామయ్యా. అయ్యా, ఇదిగో మాలో మీరున్నారని నమ్ముచున్నాము. యేసయ్యా, ఇదిగో మాలో మీరున్నారని నమ్ముచున్నాం ప్రభువా. మా చింతలన్నీ నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవే యేసయ్యా, ఎంత మంచి దేవుడవే యేసయ్యా,
ఎంత మంచి దేవుడు యేసయ్యా, మా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా, మా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా, ఎంత మంచి దేవుడు యేసయ్యా, ఎంత మంచి దేవుడు యేసయ్యా, మా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా, మా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా, ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా. ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడు యేసయ్యా, ఎంత మంచి దేవుడు యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా, అందరూ కలిసి పాడదామా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా, నాతో ఉన్న వారందరూ నన్ను విడిచిపోయినను. యేసయ్యా, నాతో ఉన్న వారందరూ నన్ను విడిచిపోయినను. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినా నన్ను నీవు విడువలేదయ్యా. అవునా యేసయ్యా, నన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినా నన్ను నీవు విడువలేదయ్యా. చేతులు పైకెత్తి చేతులుపుతూ ఎంత మంచి దేవుడు యేసయ్యా, ఎంత మంచి దేవుడు యేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా, మా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా, మా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా, మా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా, నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతకాలేనయ్యా. నిజమే యేసయ్యా, నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతకాలేనయ్యా. నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరదనేసయ్యా. చెప్తారా? నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరదనేసయ్యా.
లార్డ్. నీవెంత మంచి దేవుడు యేసయ్యా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా, మా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా, మా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా, ఎంత మంచి దేవుడు యేసయ్యా, ఎంత మంచి దేవుడు యేసయ్యా. హృదయంలోంచి చెప్దామా? చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా, మా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా, మా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా. అయ్యా నీకు స్తోత్రం తండ్రి. నిజమే అయ్యా, ఎంతో మంచి దేవుడవు నీవు తండ్రి. యేసయ్యా అయ్యా నిన్ను చేరినప్పుడు ఎస్ ఇదిగో మా చింతలన్నీ తీర్చావయ్యా. తీర్చినావు నీకు మొరపెట్టినప్పుడు తండ్రి అయ్యా. మా బాధలన్నీ తీసివేశావు. యేసయ్యా మురికి గుండ నుంచి మమ్మల్ని లేవనెత్తావయ్యా. యేసయ్యా అయ్యా నువ్వు నిజంగానే మంచి దేవుడవు తండ్రి. పరిశుద్ధుడవు, మాకు సరిపోయిన వాడవు, చాలిన దేవుడవు. మాకు చాలిన దేవుడవు నీవే అయ్యా. యేసు అయ్యా నిజమైన దేవుడవు నీవే అయ్యా. తెరిచి మేము గ్రహించిన దేవుడవు నీవే తండ్రి. ప్రభువును నీ ఏది గ్రహించినావు అయ్యా ఇదిగో అందరూ తండ్రి, తెరవండి. మాలో నీవున్న వాడవు తండ్రి. Yes. మమ్మల్ని అభిషేకించు దేవుడవు నీవయ్యా. మా కొరకు నీ ప్రాణము అర్పించిన వాడవు తండ్రి. Yes, Lord. యేసయ్యా ఇదిగో మా పాపముల నిమిత్తము నీవు మరణించావయ్యా. మా దోషముల నిమిత్తము నీవు మరణించావు ప్రభా. పరిశుద్ధుడా, ఏ మేలు కోరలేదు ప్రభా, కేవలం మా కొరకు నీ ప్రాణం అర్పించినైనా నీ ప్రేమను మాకు చూపించావు. yes, అయ్యా నీ ప్రేమ మాకు చాలు తండ్రి. చాలయ్యా, నీ ప్రేమ మాకు చాలయ్యా. మాకు చాలు యేసు. ఈ లోక ప్రేమ విడతలు ప్రభా, నీ ప్రేమ మాకు చాలయ్యా. Yes, Lord. ఇంతవరకు నిన్ను ఎంత దూషించినామయ్యా, Yes, అయ్యా. ఎంత త్రోసివేశాము. అవునయ్యా. మాకు తెలియకుండానే ఎన్నో మారులు నిన్ను సిలువ వేసి ఉన్నాము Yes, ప్రభా. Lord. అయ్యా మమ్మల్ని క్షమించండి. క్షమించు. ప్రతి ఒక్కరం కూడా చెప్దాం, క్షమించు. అయ్యా మమ్మల్ని క్షమించండి ప్రభా. క్షమించు. మా మాట ద్వారా, మా ప్రవర్తన ద్వారా, మా క్రియ ద్వారా ప్రభా, మా యొక్క శరీరము ద్వారానైనా ఎన్ని మారులు నిన్ను హింసించాము, ఎన్ని మారులు నిన్ను సిలువ వేశాము. Yes, అయ్యా. అయ్యా మమ్మల్ని క్షమించండి తండ్రి. క్షమించు. అయ్యా మమ్మల్ని క్షమించయ్యా. పరిశుద్ధ పరిశుద్ధాత్ముడా మమ్మల్ని క్షమించండి. అయ్యా నేను దుఃఖపరిచిన యెడల మమ్మల్ని క్షమించండి ప్రభా. క్షమించు. ప్రభువా ఇదిగో మమ్మల్ని క్షమించండి నాయనా. Yes, అయ్యా. దేవా నిన్ను ఘనపరచుటకై, నిన్ను కొనియాడుటకై దేవా, నిన్ను స్తుతించుటకై ప్రభా, Yes, అయ్యా. ఇదిగో మమ్మల్ని అందరినీ మరణించకుండా ప్రభా మా కొరకు నీ ప్రాణం అర్పించావు. Yes. అయ్యా మేము జీవించి ప్రభా నీకు మహిమకరంగా ఉండుటకు సహాయము దయచేయి. సహాయం చేయు. అయ్యా ఆరాధన అంతట్లో ప్రభా నాయనా, అవునయ్యా. ఇదిగో నీ ఆత్మతో నింపి మమ్మల్ని నడిపించినందుకు వందనాలయ్యా. వందనాలు. ప్రతి హృదయముని నాయన రాతి వంటి హృదయం నిన్ను ముట్టినావు ప్రభా. Yes, Lord. మాంసముగా నువ్వు మార్చినావని Yes, నమ్ముచున్నామయ్యా. Lord. ప్రతి అనారోగ్యతని తొలగించినావని తొలగించినవని నమ్ముచున్నాము నమ్ముచున్నాము. ప్రభా. ఇదిగో నువ్వు ఇస్తున్న ప్రతి ఒక్క జవాబుకు వందనములు ప్రభా. సమస్తము నీకు అయ్యా అర్పించుకో. ఇదిగో మాకు తోడయ్యుండి నడిపించినందుకు వందనములయ్యా. ఇంకా ముందున్న సమయం అంతయు నాయన మీరే నడిపించి మహిమ పొందుకోమని
సమస్తమును నాయన నీ పాదాల చింత పెడుతూ నీకు అర్పిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నాయన ఈ కొద్ది స్తుతి ఆరాధన దేవా నీకు అర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. కూర్చుందా. వాక్యమును ఎందరైతే అంగీకరిస్తారో వారందరూ కూడా పూర్ణ శాంతి గలవారు అవుతారంట. కొంచెం చెప్పండి జరా. వాక్యమును ఎందరు అంగీకరించారో వారందరూ కూడా పూర్ణ శాంతి గల వారిగా అవుతారు. కాబట్టి మీరు వాక్యమును విని విడిచిపెట్టకుండా వాక్యాన్ని మీ హృదయాల్లో నాటుకొని సాగాలని నా యొక్క ప్రధానమైన కోరిక, దేవుని యొక్క ఉద్దేశం కూడా. ఒక మాట చూసుకుంటుంటే దావీదు ఒక మాట మాట్లాడుతుంటాడు 69వ కీర్తనలో 9వ చరణంలో ఒక మాట ఇలా మాట్లాడుతుంటాడు. నీ ఇంటిని గూర్చి ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది, నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడి ఉన్నాయి. ఉపవాసం ఉండి నేను కన్నీరు విడవగా అది నాకు నిందాస్పదము ఆయన. దేవుని ఇంటిని గూర్చి ఆయన ఏం చేస్తుందంట? ఆసక్తి భక్షిస్తుందంట. ఇంటిని గూర్చి మీరు ఇక్కడ చూడండి, ఆమె ఉండని ఆమె పట్టించుకోకండి. ఇంటిని గూర్చి, దేవుని ఇంటిని గూర్చి నీ ఆశ, నీ అంతరంగము తల్లడిల్లిపోవాలి. 127వ కీర్తనలు అంటుంది, యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాన్ని కట్టువాని ప్రయాసము వ్యర్థం. చెప్పాలి. మీరు చెప్తేనే వాక్యాన్ని నేర్చుకుంటారు. మౌనంగా కూర్చుంటే నేర్చుకోరు. యెహోవా ఇంటిని కట్టని ఎడల దాని కట్టువాని ప్రయాసము వ్యర్థమే. యెహోవా ఇల్లు కాపాడని ఎడల దాన్ని కావలి కాయవారు మేలుకొనిట వ్యర్థమే. మీరు నా మాట గమనిస్తున్నారా? ఆలోచన చేస్తున్నారా? స్త్రీలుగా, పురుషులుగా, సంఘముగా, దేవుని సంఘముగా, దేవుని సొత్తుగా, దేవుని జనాంగముగా, దేవుని ప్రజలుగా మీరు ఆలోచన చేస్తున్నారా? ఆ ఇల్లును నువ్వు కట్టకుండా నువ్వు ఎన్ని ఇళ్ళు కట్టినా అది ప్రయాసము. దానిని కాపాడుకొనకపోయినా నీవెంత మేలుకొంటున్నా వ్యర్థం. దానిని కాపాడుకొనకుండా నీవెంత మేల్కుంటున్నా కూడా, నీవెంత ప్రయాసపడ్డా కూడా ఆ ప్రయాసం ఏమవుతుంది? వ్యర్థమైపోతుంది. అందుకే దావీదు కీర్తనలో ఇలా మాట్లాడుతుంది. ఏమని తెలుసా? అయ్యా, నీ ఇంటిని గూర్చి నా ఆసక్తి నన్ను తింటున్నదయ్యా, నా ప్రాణం తినేస్తుంది అంటే కదా. అప్పుడప్పుడు నన్ను ప్రాణం తినేస్తున్నవరా నువ్వు. అది మాట ఉచ్చారణ, అలంకరణ భాషగా ఏమంటాడు? నీ ఇంటిని గురించి నా ఆసక్తి నన్ను భక్షిస్తుంది. భక్షించడం అంటే నా ప్రాణం తినేస్తున్నాం. హల్లెలూయా. సంఘం, ఈరోజు నువ్వు దేని గురించి నీ ప్రాణానికి ప్రాణముగా పెట్టుకొని ప్రయాసపడుతున్నావు నాకు తెలియదు, కానీ దేనిని గురించి నువ్వు ప్రయాసపడుతూ పరిగెత్తుతున్నావో నాకు తెలియదు, కానీ దేవుని వాక్యము చెబుతుంది కదా, ప్రభునందు ప్రయాసం ఎన్నడూ వ్యర్థం కాదని. నువ్వు ఎన్ని విధాలుగా విధాలుగా ప్రయాసపడుతున్నావు, విధాలుగా ప్రయాసపడి పరిగెత్తుతున్నావు, కానీ దేవుని వాక్యం చెబుతుంది కదా, ప్రభునందు ప్రయాసం ఎన్నడూ వ్యర్థం కాదు, ఎన్నడూ వ్యర్థం కాదు.
ఒక కాలుండి చెయ్యి లేకపోయినా, ఒక కాలుండి చెయ్యి లేకపోయినా, చెయ్యి ఉండి కాలు లేకపోయినా అలా ప్రయాసపడుతున్నా, 2 చేతులు లేకపోయినా నోరుండి ప్రయాసపడుతున్నా, నోరు లేకపోయినా కాళ్ళు చేతులుండి ప్రయాసపడుతున్నా, కాళ్ళు లేకపోయినా చేతులుండి ప్రయాసపడుతున్నా, ఎన్నడూ వ్యర్థం కాదు. హల్లెలూయా! ఎన్నడూ వ్యర్థం కాదు. ఒక కన్నుండి మెల్ల కన్నుతో గుడ్డి కన్నుతో నువ్వు ప్రయాసపడ్డా అర్థం కాదు. అయ్యో నువ్వు గుడ్డిదానివి కదా, నువ్వు గుడ్డివాడివి కదా, నాకు నువ్వు సెలెక్ట్ కావు, నువ్వు నాకు అంగీకారం కావాలని ఆయన దేవుడు నీ కాలు అభ్యంతరపరిచిన యెడల నీ కాలును తీసేయి. ఆ కాలు లేదనుకో, ఇక ఉండి కూడా, ఆ చెయ్యి లేదనుకో ఉండి కూడా, ఆ కన్ను లేదనుకో ఉండి కూడా, మనం చాలా భాగ్యవంతులం, ధన్యులం, మనం చాలా ధన్యులం. ఎందుకు తెలుసా? ధర్మశాస్త్ర కాలంలో కన్నుకు కన్ను, కాలుకు కాలు, చేయికి చేయికి, పంటికి పళ్ళు. నువ్వు ఏం చేస్తే అది తిరిగి నీకు చేయాలి. అది ధర్మశాస్త్రం. ధర్మశాస్త్ర కాలములో మనిషి ఏ తప్పిదం చేసినా అదే తప్పిదం ఆ వ్యక్తి కూడా, ఏ పొరపాటు చేసినా, ఏ తప్పు చేసినా దానికి శిక్ష అదే మళ్ళీ ఆ వ్యక్తికి పడాలి. అలాంటి ధర్మశాస్త్రం నుంచి దేవుడు యేసుక్రీస్తు మనను విడిపించి ఆకాశముకు భూమికి, పరలోకానికి నీకు నాకు, పరిశుద్ధతకు నీకు నాకు, దేవునికి నీకు నాకు అడ్డుగా ఉన్న అడ్డుగోడను తొలగించేశాడు యేసు నామములో. హల్లెలూయా! అడ్డు రాత్రి తీసేశాడు. తెర చినిగిపోయింది. ఆ నల్లటి తెర, పాపమనే తెర చినిగిపోయింది, చించేశాడైనా. తన మరణముతో ఓడించాడు ఆ తెరను. ఆయన మరణముతో జయించేశాడు ఆ పాపమును. హల్లెలూయా! ఈరోజు ఇంత స్వతంత్రంగా నువ్వు ఆరాధించగలుగుతున్నావు. నేనంటాను, నాకంటే బలవంతులు, నాకంటే ధనవంతులు, లోకంలో జీవిస్తున్నా, అవునా? నాకంటే బలవంతులు, నాకంటే ధనవంతులు లోకంలో ఏం చేస్తున్నారు? జీవిస్తున్నారు, బ్రతుకుతున్నారు. ఏరి కోరి పిలిచావయ్యా యేసయ్యా, నన్ను సాక్షిగా మలిచాడు. ఎందుకు? ఈ లోకంలో మనకంటే బలవంతులు, జ్ఞానవంతులు, తెలివిపరులు, విద్వాంసులు ఎందరో ఉన్నారు. కానీ నిన్ను ఎన్నుకున్నాడంటే నువ్వంటే యేసయ్యకు ఎంత ప్రేమ. హల్లెలూయా! ఏరు కోరి ఎన్నుకున్నాడు, సెలెక్ట్ చేసుకున్నాడు. నీ ఇంట్లో 10 మంది ఉన్న 10 మందిల నుండి నీకు రక్షణ దొరికింది. నిన్ను ఎంచుకున్నాడు. నీకు ఎంత భాగ్యం, నువ్వు ఎంత ధన్యురాలివి నీవు. నీ ఇంట్లో అన్నదమ్ములు ఉన్నారు, అక్క చెల్లెళ్ళు ఉన్నారు, అన్నదమ్ముల పిల్లలు ఉన్నారు, అక్క చెల్లెళ్ళ పిల్లలు ఉన్నారు. కానీ నిన్ను దేవుడు ఎన్నుకొని తన సొంత బిడ్డగా చేసుకున్నాడు, స్వరక్తం ఇచ్చుకున్నాడు. నీ ఇంట్లో మొదటిగా నీవు రక్షించబడినవేమో, నీ ఇంట్లో మొదటిగా నీవు దేవుని అంగీకరించినవేమో, మొదటిగా నిన్ను సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళందరికంటే నువ్వు జ్ఞానవంతురాలివని కాదు, వాళ్ళందరికంటే బలవంతుడు అని కాదు, కానీ నీ మీద ఆయన కనికరం అని చూపులు పడ్డాయి నీ మీద. హల్లెలూయా! ఆయన చూపులు నీ మీద పడినాయి. పేతురు జాలిగా చూస్తుంటాడు అక్కడ దూరం నుంచి. జాలిగా
తెలీదు, నేను ఎరగను అంటాడు. మరోసారి అంటాడు, నీవు వాళ్ళు ఒక్కడివి. అబ్బే నాకు తెలియదండి. మరొకసారి వస్తాడు. మరొకసారి రాగానే, నీవు కూడా ఆయనతో ఉన్నవాడవే, నేను చూశాను అనగానే, అమ్మ ఒట్టు, అమ్మ ఒట్టు, అమ్మ ఒట్టు, ఒట్టు పెట్టుకుంటున్నాడు. ఒట్టు పెట్టుకుంటున్నాడు. వెంటనే ఏమైంది? కోడి కూసింది. కోడి కూస్తుంది. ఆ మాట పలుకుతుంటే, అలా కోడి కూసిన తర్వాత యేసుప్రభుని అట్లా లాక్కొని తీసుకెళ్తుంటే పేతురు వైపు జాలిగా చూశాడు దేవుడు. హల్లెలూయా. పేతురు వైపు జాలిగా చూసి ఆ చూపులోనే పలకరిస్తున్నాడు, నువ్వు ఆ బిడ్డ అబద్ధమాడు. అయినా పర్లేదు, నేనంటే ఎవరో తెలవదు అని అన్నావు కదా, అయినా పర్లే. నేనంటే తెలిసి కూడా నువ్వు పాపం చేసావు కదా, అయినా పర్లే. నేనెవరో గుర్తించి అంగీకరించి కూడా నువ్వు తప్పు చేసావు కదా, అయినా పర్లే. నేను చెయ్యొద్దన్న పని నీకు చెప్పిన కూడా నువ్వు చేసావు కదా, అయినా పర్లే. ఎంత కరుణ అయినది, ఎంత ప్రేమ. అప్పుడే యేసు ఎవరో అని 3 సార్లు బొంకాడు. అప్పుడే యేసు ఎవరో అన్నాడు. రిజెక్ట్, వాళ్ళ ముందు అనలేదు అనడానికి అవకాశం లేదు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కూడా. ముగ్గురు అడిగారు. ముగ్గురు అడిగినాక కూడా అబద్ధం చెప్పినప్పుడు, అప్పుడు యేసుక్రీస్తు తనతో భోజనం చేస్తున్నప్పుడు, పేతురు నీవు నన్ను ఎరగవని మొమ్మారు కోడి కూయకు నువ్వు చెప్తావు నువ్వు అని చెప్పేసి, ఇలా దీనంగా చూడగానే ఆయన చెప్పిన మాట జ్ఞాపకం వచ్చి అలా ఒకవైపు వెళ్ళి కుమిలి కుమిలి ఏడుస్తాను. అయ్యా, నేను పాపాత్ముడను. తల్లి, నీవు నేను జ్ఞానవంతులమనా, బలవంతులమనా, ధనవంతులమనా, భాగ్యవంతులమనా, నీవు నేను ఒక ఉన్నత స్థాయి నుంచి పైనుంచి ఊడిపడ్డామనా? ఏ మంచి మనలో లేదు, ఏ యోగ్యత మన లేదు, ఏ అర్హత మనలో లేదు. కానీ దేవుడు ఏది నీలో చూడలేదు, కానీ నిన్నుగా ప్రేమించిందే నజరేయుడైన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఈరోజు నన్ను ఎవరు పలకరించట్లేదు, ఎవరు దరిచేరట్లేదు, ఎవరు నా దగ్గర రావట్లేదు, ఎవరు నాతో ఉండట్లేదు అని నీవు అనుకుంటున్నావేమో. ఒకవేళ అలా అనుకుంటే నాకంటే ఎక్కువ బాధ ఎవ్వరికి లేదు అంటే, నీకంటే ఎక్కువ బాధ యేసుక్రీస్తు అనుభవించాడు ఆల్రెడీ. నీకంటే ఎక్కువ దేవుడు అది అనుభవించాడు. ఒంటరివి నీవు కాదంటాడు. ఏమంటాడు? ఒంటరివి నీవు కాదు. ఒంటరి అయిన వాడు 1000 మంది అవుతాడంట. హల్లెలూయా. ఎన్నిక లేని వాడు బలమైన జనము. నా జీవితం పెంట కుప్ప అని అనుకుంటున్నావేమో, నా జీవితము చిన్నిపోయిన ఇస్తరాకు అనుకుంటున్నావేమో, నా బ్రతుకు చించేసిన కాగితం అనుకుంటున్నావేమో. చినిగిపోయిన ఇస్తరాకు చించేసిన కాగితాలు ఎడబడేస్తారు, పెంట మీద పడేస్తారు. హల్లెలూయా. పెంట మీద పడేసినాక ఆయన అంటాడు, పెంట మీద నుంచి దీనులను లేవనెత్తుతా. హల్లెలూయా. గర్విష్ఠులను కాదమ్మా, నా మాట బాగా గమనించా. అహంకారులను కాదు, గర్విష్ఠులను కాదు. ఎవరిని లేవనెత్తుతున్నాడు? దీనుల, పెంట మీద ఉన్న దీనులను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పెంట మీద ఉన్న దీనులను లేవనెత్త. మనము మీకు ఉపోద్ఘాతంగా పరిశుద్ధాత్మ దేవుడి మాటలు వాక్యంలోకి వెళ్ళిపోదాం. మరి వాక్యంలోకి వెళ్తుండగా ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మనం వెళ్ళిపోదాం. పోయిన వారము దేవుడు మనతో చెప్పిన మాటలను బట్టి, మనకిచ్చిన కొన్ని మాటలను బట్టి మనం ముందుకు సాగుదాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12 నుంచి ఒక్కసారి గమనించుకుందాం.
చదవండి. సహోదరులారా, సహోదరులారా, నాకు సంభవించినవి సువార్త మరి ఒక సువార్త మరి ఎక్కువగా ప్రబలుటకే గాని సమకూడనని మీరు తెలుసుకొని కోరుచున్నాను. ఎట్లంటే నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవి, క్రీస్తు నిమిత్తమే కలిగినవని ప్రేతోర్యమును సేనలోని వారికందరికి తక్కిన వారికందరికి స్పష్టమాయను. ఇక్కడ ఆగుదాం. ఎవరికైనా అర్థమైందా? అర్థమైంది కాలేదు, కానీ నాకు అర్థం కాలేదు. ఎవరికైనా అర్థమైందా? అర్థమైనట్టే ఉంది, కానీ అర్థం కాలేదు. నిజమా కాదా? ఏమంటుంది? సహోదరులారా, నాకు సంభవించిన సువార్త మరి ఎక్కువ ప్రబలుటకే సమకూడనని మీరు తెలుసుకొని కోరుచున్నాను. ఏమంటున్నాడు? ఓ సహోదరులారా, నాకు సంభవించిన సువార్త మరి ఎక్కువగా, నాకు సంభవించిన మా పదం చూడు, నాకు సంభవించిన ఆ పదం ఉంది చూడు, దాని వెనుక బోలెడన్ని ఉన్నాయి, నువ్వు వర్ణించలేని ఉన్నాయి. నాకు సంభవించినవి వర్ణించడానికి మనకు తరము సరిపోదు. ఇప్పుడు యేసుక్రీస్తులో కొదవైన శ్రమలన్నీ ఆయన అనుభవించాడు. మీకు ఒక మాటలు చెప్పాలంటే, యేసుక్రీస్తులో కొదవైన కొరడాలు కూడా ఆయన అనుభవించాడు పౌలు గారు. నాకు సంభవించినవి అన్ని కూడా క్రీస్తు సువార్త ప్రబలించడానికే, అది ఎక్కువ కావడానికే, సువార్త ఇంకా అధికంగా వెళ్ళడానికే నాకు కలిగిన శ్రమ కావచ్చు, సముద్ర ప్రయాణములు కావచ్చు, దెబ్బలు కావచ్చు, అల్లర్లు కావచ్చు, ఆటంకాలు కావచ్చు, వస్త్రహీనత కావచ్చు, నాకు ఒకవేళ కట్టెలు ఏరుతున్నప్పుడు పాము, ఏంటమ్మా, కట్టెలు ఏరుతున్నప్పుడు ఆ కట్టెలతో పాటు పాము వస్తుంది. పాము వచ్చినప్పుడు ఆ చేతికి ఎక్కినప్పుడు, ఆ మంట పెట్టినప్పుడు ఈయనను పౌలును ఎందుకు తీసుకెళ్తారంటే, అక్కడ ఆ రాజు నాయకుని దగ్గరికి వెళ్ళి, ఈయన ఇలాంటి వాడు, ఈ విధంగా మత ప్రచారం చేస్తున్నాడు, ఈ విధంగా విరుద్ధంగా చేస్తున్నాడని ఆయనకు శిక్ష వేయడానికి, ఆయనకు నష్టం కలిగించడానికి తీసుకెళ్తున్నారు. పోతున్నప్పుడు వారు సముద్రం నుంచి ఒడ్డు బయటికి పడ్డారు. కొన్ని రోజులుగా తిప్పలు పడి సామాగ్రి పోయినాయి, అన్నం పోయింది, ఆకలి చచ్చిపోయింది, బ్రతుకుతామనే ఒక ఆలోచన కూడా వారికి లేదు. మేము బ్రతికి పట్టగడతాము, బయటికి వెళ్తామని ఒక కనీసం ఆశ కూడా చచ్చిపోయింది వారు. కానీ పౌలుతో దేవుడు మాట్లాడిన మాట ప్రకారంగా, పౌలుతో దేవుడు మాట్లాడిన విధంగా వారిని మెల్లగా దేవుడు పౌలు ద్వారా దరికి చేర్చి, వారు ఆకలితో ఉన్నారు, చలిలో ఉన్నారు, వాళ్ళకి చలి కాల్చడానికి శిక్ష వేసేది వీళ్ళే, పట్టుకుపోయేది వీళ్ళే, శిక్ష పడేది పౌలుకు. అయితే వారి క్షేమం కోరి పౌలు వెళ్ళి మోపడి కట్టెపుల్ల లేరుకొచ్చినట్టు. హల్లెలూయా. హింసిస్తున్న వారికి మేలు చేస్తూ ఉన్నాడు పౌలు గారు. బాధపరుస్తున్న వారికి బాధను తీరుస్తూ ఉన్నాడు. అందుకే ఇక్కడ పౌలు గారు అంటున్నాడు, అమ్మా, అయ్యా, సహోదరులారా, సువార్త మరి ఎక్కువ ప్రబలిటకే సమకూడి జరిగినది. ఎందుకు తెలుసా? ఎట్లంటే, ఈయన బంధకాలన్నీ ఎవరి నిమిత్తము? ఈ బంధకాలన్నీ ఎవరి నిమిత్తము? క్రీస్తు నిమిత్తమే. ఈ జాగర్లు సముద్రాల్లో ప్రయాణం ఎవరి నిమిత్తము? క్రీస్తు నిమిత్తమే. ఈ దెబ్బలు ఎవరి నిమిత్తము? క్రీస్తు నిమిత్తమే. మీకు అర్థం కాలే కదా? ఎటువంటి కరెక్ట్ టైంలో వెళ్ళాడు. ఈ శ్రమ ఎందుకు?
చదవండి అపోస్తల కార్యము, ఫిలిప్పి 3వ అధ్యాయము 13వ వచనం, 12-13. ఇదివరకే నేను గెలిచితినని, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినని అయినను నేను అనుకొనటలేదు గాని నేను దాని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవలెనని పరిగెత్తుచున్నాను. క్రీస్తు మళ్ళీ చదవండి. క్రీస్తు ఇదివరకే నేను గెలిచితినని అయినను, ఇదివరకే నేను గెలిచితినని, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినని, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినని నేను అనుకుంటలేదు గాని నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవలెనని పరిగెత్తుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటున్నాడు? నేను దేని నిమిత్తము క్రీస్తును ఎరిగితినో, ఎందు నిమిత్తమై క్రీస్తు నన్ను పట్టుకున్నాడో, ఎందుకు క్రీస్తు నన్ను పిలిచాడో, ఎందుకు యేసు నన్ను మలిచాడో, అందుకు నేను పరిగెత్తుచున్నా అంటున్నాడు. ఇక్కడ మీకు అర్థం కాలేదు కదా పౌలు విషయంలో? చెరసాలలో వేసిన సంకెళ్ళు బిగించిన పాటలతో ప్రార్థించగా సంకెళ్ళు విడిపోయిను. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, చెప్పవచ్చు, ఎంతో బలమైనది, ఎంతో యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. పౌలు శీలను బంధించి చెరసాలలో వేసిన, పాడతారా? పౌలు శీలను బంధించి చెరసాలలో వేసిన పాటలతో ప్రార్థించగా చెరసాల బద్దలయే. పాడతారా మీరు కూడా? పాటలతో ప్రార్థించగా చెరసాల బద్దలయే. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా, చేయడానికి పక్షంగా, నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా, అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండెను. అవునయ్యా, అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండెను. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము
ప్రైజ్ ద లార్డ్. గట్టిగా చప్పట్లు పెడదాం మా దేవునికి. చెప్పండి, ఇప్పుడు పౌలుకి ఏమైంది? పౌలుని ఏం చేశారు? బంధించి ఎక్కడ పెట్టారు? చెరసాల జైల్లో పెట్టేశారు. పౌలును జైల్లో పెట్టేసి బంధించారు. అంటే అయ్యో నన్ను దేవుడా జైల్లో పెట్టి అంటే ఏడ్చాడా? నా పిల్లలు ఏమాయరో, నా సంఘం ఏమాయనో, నా సహవాసం ఏమాయనో, నా స్నేహం ఏమాయనో అని ఏడ్చాడా? ఏడవలే. ఏం చేశాను తెలుసా? పాటలతో ప్రార్థించగా చెరసాల బ్రద్దలయే. పాటలతో ప్రార్థించగా మీరే వాడాలి, మీరే వాడాలి, గట్టిగా వాడాలి. యెహోవా గట్టిగా వాడాలా? ఓ yes Lord. యెహోవా నీ నామము. ప్రైజ్ ద లార్డ్. పౌలుని ఏం చేశారు? చెరసాలలో బంధించారు. నీవెక్కడ బంధించబడ్డావు ఇప్పుడు? నువ్వు చేసుకున్న దాంట్లనా? నువ్వు తవ్వుకున్న గుంతలనా? నువ్వు చేసుకున్న కర్మలనా? నువ్వు చేసుకున్న పాపంలనా? నువ్వు పరిగెత్తిన ప్రయాసంలన్నా, నీ కష్టంలన్నా ఎక్కడ పడ్డావు? ఎక్కడ కూరుకుపోయావు? ఎందు నిమిత్తము కూరుకుపోయావు? ఎందుకు బందీవయ్యావు? పౌలైతే అంటాడు, నేను క్రీస్తు నిమిత్తమే అంటాడు. నేను క్రీస్తు నిమిత్తమే. బ్రతుకుట క్రీస్తే, చావైనా ఏం పాట అది? చావైనా ఏం పాట అది? గుర్తు రావట్లేదా? చావైనది నాకు హల్లెలూయా. బ్రతుకుంటే క్రీస్తే, చావైనా అది లాభము అని ఎంచుకున్నాడు. అమ్మా, ఈరోజు బతికితే లాభం అనుకుంటున్నావా? నీ ధనం కొరకు, నీ డబ్బు కొరకు, నీ ఆస్తి కొరకు, అంతస్తు కొరకు, నీ సుఖభోగాల కొరకు, నీ వ్యాపారాల కొరకు, నీకున్న కలిగిన దాని కొరకు పరిగెత్తుతూ బతుకుతున్నా అనుకుంటున్నావా? అది లాభమా? కాదు. పౌలు అంటాడు, నాకు కలిగిన దాన్ని అంతటిని నేను పెంటతో ఎంచుకున్నా. దేంతో ఎంచుకున్నట? పెంటతో ఎంచుకున్నాడు. సంగమా గుర్తుంచుకోండి, ఆయన అంటున్నాడు, ఇగో ఎలాగనగా నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవని ప్రేతోర్యమును సేనలోని వారికి అందరికి తక్కిన వారికి అందరికి స్పష్టమైపోయిందంట. నీకు ప్రేతోర్యం అనే మాటకు అర్థం చెప్పలేదు కదా ఇప్పటిదాకా. అంతకుముందు మీకు ఏం చెప్పానంటే, పౌలు మోపడి కట్టెపుల్లు లేరాడు. ఆయన నష్టం కోరుతున్నారు అక్కడ ఉన్న వారంతా. ఆయన మరణం కోరుతున్నారు, ఆయన పతనాన్ని కోరుతున్నారు. కానీ పౌలు మాత్రము మోపడి కట్టెపుల్లు లేరి వారి క్షేమాన్ని కోరుతున్నాడు. మోపడి కట్టెపుల్లు లేరి వారి యోగ క్షేమాన్ని కోరుతున్నాడు. అప్పుడు ఆ కట్టెలు తీస్తున్నప్పుడు ఆ కట్టెలతో పాటు పాము ఇలా చేతికి వచ్చేసింది. అప్పుడు అనుకున్న మాట ఏం తెలుసా? అక్కడ ఉన్న వాళ్ళంతా, వీని పాపం పండింది. ఏమనుకున్నట్టే? వీని పాపం పండింది. సముద్రము తప్పించుకున్నాడు, రాజు దగ్గర తప్పించుకున్నాడు, ప్రయాణంలో తప్పించుకున్నాడు. ఇప్పుడు తప్పించుకోలేకపోయాడు అనుకుంటున్నారు మనుషులు, అనుకుంటున్నారు. వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, ఆడ తప్పించుకున్నావు, పాపం పండింది అని అనుకుంటున్నారు. కానీ అద్భుతమైన విషయం తెలుసా? వారి పాపం నుంచి, వారి మరణం నుంచి, వారి శాపం నుంచి తప్పించడానికి పౌలు ప్రయాసపడుతూ ఆ పాపాన్ని, శాపాన్ని
ఆ నష్టాన్ని ఆయన మీద వేసుకొని ప్రయాసపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఎప్పుడు కానీ క్రీస్తు బంధకాలను నువ్వు మోస్తున్నప్పుడు, క్రీస్తు నిమిత్తం బంధకాలు కలిగి ఉన్నప్పుడు ఎదుటి వారిని మేలునే కోరుతావు కానీ నష్టాన్ని కోరవు. ఎదుటివారి సుఖాన్ని కోరుతావు కానీ నష్టాన్ని నువ్వు కోరవు. అందుకే ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్నమాట, ఆ పామునంట ఆ కట్టెల దులిపేశారంట. హల్లెలూయా. ఆ చేతికి వచ్చిన పామును అక్కడ దులిపేసి ఆ పాము అందులో పడిన తర్వాత ఇంకాసేపు అయినా చస్తాడో, 10 నిమిషాలకు చస్తాడో, 5 నిమిషాలకు చస్తాడో, 20 నిమిషాలకు చస్తాడో, ఆయన చావు కొరకు ఎదురు చూస్తాడు. గంట అయింది, 2 గంటలైంది, చావలేడు ఆయన. హల్లెలూయా. ఈ స్థితిలో ఉన్నానంటే, ఇంకా బ్రతికున్నానంటే నీ కృపా, నీ కృపా, నీ కృపా, ఇది నీ కృపా. ఈ స్థితిలో ఉన్నానంటే, ఇంకా బ్రతికున్నానంటే నీ కృపా, నీ కృపా, నీ కృపా, ఇది నీ కృపా. నీ కృపా, నీ కృపా, నీ కృపా, ఇది నీ కృపా. కష్టకాలమందు నా చెంత చేరి కన్నీళ్లు తుడిచి నన్నాదరించినది. అందరి చూడాలా. నా చెంత చేరి కన్నీళ్లు తుడిచి నన్నాదరించినది నీ కృపా, నీ కృపా, నీ కృపా, ఇది నీ కృపా. పడాలి పడాలి. నీ కృపా, నీ కృపా, నీ కృపా, ఇది నీ కృపా. ఈ స్థితిలో ఉన్నానంటే, ఇంకా బ్రతికున్నానంటే నీ కృపా, నీ కృపా, నీ కృపా, ఇది నీ కృపా. నీ కృపా, నీ కృపా, నీ కృపా, ఇది నీ కృపా. హల్లెలూయా. నాకు కొంచెం గొంతు అది గిసగిసలాడుతుంది గొంతు, అందుకే హల్లెలూయా. పౌలు అంటున్నాడు, అయ్యా మీరందరూ నా సాగు కొడుతున్నారు కదా, ఎప్పుడు వస్తాడో అని చూస్తారు కదా, నేను బ్రతికున్నానంటే ఆయన కృప, నేను జీవిస్తున్నానంటే ఆయన కృప. అక్కడ గంట అయింది, 1.5 గంట అయిపోయింది. ఆశ్చర్యపోతున్నారు, విస్తుపోతున్నారు, కంగారు పడుతున్నారు. అయ్యో చేతులకు పాము వచ్చేసింది, ఇంత పాము వచ్చేసి 1 గంట అయిపోయింది, ఏం అవ్వట్లేదు. ఎవరు ఈ వ్యక్తి? ఈ వ్యక్తి ఎలాంటి వాడు? ఈ వ్యక్తిలో ఉన్న స్పెషల్ ఏంటి, ప్రత్యేకత ఏంటి అని ఆశ్చర్యపోయి కొద్దిసేపు కాగానే అందరు కూడా నువ్వు దేవదూతో అంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పటిదాకా వీడు అపవాది, సైతాను, వీడు పాపిస్తాడు, వీడు పాపము పండింది వీడికి అన్నారు. కొద్దిసేపు కాగానే అయ్యా నువ్వు దేవదూత లాంటి వాడవయ్యా, దేవదూత మా మధ్యలో ఉన్నదయ్యా అని అప్పుడు పోవడం ప్రారంభించారు. అమ్మా, ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు పొగిడేది వారే, రాళ్ళు వేసేది వాళ్ళే, పూలు వేసేది వాళ్ళే, రాళ్ళు వేసేదే వాళ్ళే. కానీ నువ్వు పూలను లెక్క చేయకు, రాళ్ళను లెక్క చేయ, కానీ
క్రీస్తును బండను రాయిని లెక్క చేయి. హల్లెలూయా. క్రీస్తును బండను లెక్క చెయ్యు. ఆ బండ మీద పడువాడు తునకలైపోతాడు. యేసు నామమున క్రీస్తును బండ, క్రీస్తును బండ మీద నువ్వు కట్టబడు. క్రీస్తును బండను ఆధారం చేసుకో. ఆ బండ మీద పడినవారు అంటే నీ మీద పడినవారు. నువ్వు క్రీస్తు బండలాగా మారిపోతే నీ మీద రాయి వేసిన ఆ రాయి తిరిగి వెళ్తుంది ఉల్టా. నీ మీద ఒక మాట విసిరేసిన ఆ మాట తిరిగి ఎడంతల బలముతో ఆ వ్యక్తి పైకి వెళ్ళిపోతుంది. హల్లెలూయా. అందుకే ఆయన అంటున్నాడు, నేను అసలు ఏం ముందుకు వెళ్ళలే, ఒక వచనం కూడా దాటలే. ఆకాశం గతించిన, భూమి గతించిన ఆయన మాట, అయ్యో ఆయన మాట ఆకాశాన్ని సృష్టించిందండి. ఆయన మాట భూమిని సృష్టించింది. భూమిని కొలవగలుగుతావా? ఆకాశాన్ని కొలవగలుగుతావా? ఆయన మాట ఈ సృష్టి యావత్తును కలిగజేసింది. ఈ సృష్టి యావత్తు కాదు, వికారాబాద్లో ఉన్న చెట్ల మొక్కలను లెక్క పెట్టుకు రాప చూద్దాం. వికారాబాద్లో ఉన్న ఆ గృహాల ఇండ్లను లెక్క పెట్టుకు రాప చూద్దాం. పోనీ ఇక్కడ గడ్డి మూలకలు ఉన్నాయి, ఆ గడ్డి మూలకలను లెక్క పెట్టి చూద్దాం. నీ తరం అవుతుందేమో. గడ్డి మూలకలు కాదు, నీ చేతిలో కొంత ఇసుకను పట్టుకున్నాడు, ఆ ఇసుకను లెక్క పెట్టి చూద్దాం. నీ తరం అవుతుందా? ఇసుకని ఎవరు సృష్టించారు? దేవుడు. హల్లెలూయా. ఇసుకను దేవుడు సృష్టిస్తే ఆ ఇసుక రాళ్ళను పట్టుకొని కౌంట్ చెయ్యలేవు. అంటే దేవుని ఒక్క మాట వర్ణించుకోవడానికి మన తరము సరిపోదు. హల్లెలూయా. ఒక మాట, ఒక వచనం మనం వర్ణించుకోలేకపోతున్నాం. ఒక వచనాన్ని మనము దాన్ని సాగబట్టుకోలేకపోతున్నాం మనం. ఆయన ఇంకా నేను అక్కడికి వెళ్ళలేదు. అక్కడ అంటున్నాడు పౌలు, అయ్యా అయ్యా నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవని ప్రేతోర్యమును సేనలోని వారికి అందరికీ తక్కే వారికి అందరికీ స్పష్టంగా అర్థమైపోయింది. పౌలుకు కలిగిన బంధకాలు, పౌలుకు కలిగిన నష్టము, పౌలుకు కలిగిన శ్రమ, హింస, అది క్రీస్తు నిమిత్తమని అక్కడున్న రాజ్యాధికారులకు అర్థమైపోయిందట. హల్లెలూయా. ప్రేతోర్యములంటే ఒక సైన్యము, ఒక రాజ్యము. రోమా సామ్రాజ్యంలో ఒక పాలనలో ఉన్న ఒక సామ్రాజ్యం అని అర్థం. రోమా సామ్రాజ్యంలో ఉన్న అధికారులు, ఒక ప్యాలెస్, ఒక నాయకత్వం, ఒక గృహము, ఒక అధికారిక కార్యాలయము, ఒక అధికారులు అని అర్థం ప్రేతోర్యం అంటే. ఆ ప్రేతోర్యంలో అధికారము కింద ఉన్న వాళ్ళందరికీ అర్థమైపోయిందట ఈ బంధకాలు ఎవరి నిమిత్తమని. కొట్టు గట్టిగా చప్పట్లు. ఎవరికి అర్థమైపోయింది? ఆ అధికారము కింద ఉన్న ప్రజలకందరికీ, నాయకులకందరికీ అర్థమైపోయిందంట క్రీస్తుకు కలిగిన బంధకాలు, పౌలు కలిగిన బంధకాలు అవి క్రీస్తు నిమిత్తమని అర్థమైపోయిందంట. హల్లెలూయా. మరి నిన్ను నన్ను బట్టి ఇక్కడున్న అధికారులకు కానీ, ఇక్కడున్న గ్రామస్తులకు కానీ, నీ చుట్టుపక్కల ఉన్న కుటుంబాలకు కానీ క్రీస్తు నిమిత్తమే ఈ సహోదరుడు, క్రీస్తు నిమిత్తమే ఈ సహోదరి ఈ బంధకాలని యేసు కొరకే, ఈ కష్టమంతా యేసు కొరకే, ఈ కష్టమంతా ప్రభు కొరకే అని ఎవరైనా గుర్తించారా? హల్లెలూయా. పౌలును గుర్తించారంట రోమా సామ్రాజ్యంలో. రోమ సామ్రాజ్యం అంతా ఆయన మీద పడింది. రోమ సామ్రాజ్యం విరుద్ధంగా లేచింది. ఆ శ్రమలను చూసి, ఆ నష్టం చూసి, ఆ కష్టం చూసి, ఆకలి తప్పులు చూసి, రాత్రి ప్రయాణాలు, పగలు ప్రయాణాలు చూసి 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 చూసి
ఆ నాయకులంతా అధికారం కింద ఉన్న ఆ ప్యాలెస్లో ఉన్న ఆ నాయకులు అందరూ అనుకున్నట ఇవన్నీ క్రీస్తు నిమిత్తమని వాళ్ళకి స్పష్టమైపోయిందట. కొట్టుగట్టిగా చెప్పట్లేదు. నీ ఇంట్లో తల్లిదండ్రికి అర్థమైందా నువ్వు క్రీస్తు నిమిత్తం శ్రమ పడుతున్నావని? హలో, చాలా స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నా. నీ భర్తకి అర్థమైందా యేసుప్రభుకు నా భార్య కష్టపడుతుందని, అవమానం పాలవుతుందని, తిట్లు తింటున్నది, శ్రమ పడుతున్నది, నా భర్త క్రీస్తు నిమిత్తమే ప్రయాసపడుతుంది, నీ భార్యకు అర్థమైందా? స్పష్టమైందా? క్లారిటీ ఉందా? స్పష్టత ఉందా? చాలా ధైర్యంగా చెప్తున్నాడు పౌలు గారు, చాలా స్పష్టంగా చెప్తున్నాడు పౌలు గారు. చాలా ఉంది కానీ టైం అవుతుంది. చాలా క్లుప్తంగా అంటున్నామంట తెలుసా, ఇదిగో నాకు కలిగిన ఏ బంధకమైన క్రీస్తు నిమిత్తమే కలిగినవి, ప్రేతోర్యము సేనలోని ఆ ప్యాలెస్లోని ఆ నాయకత్వంలోని తక్కిన ఆరికి కాదు, వాళ్ళకి కాదు, ఆ ప్యాలెస్లో ఉన్న వాళ్ళకి కాదు, అధికారం కింద ఉన్న వాళ్ళకి కాదు, తక్కిన వారికి అందరికి అర్థమైపోయింది. గట్టిగా స్తోత్రం చెప్పు. నీ ఇంట్లోకి కాదు, నీ ఇంటి వెనుక ఉన్నా కాదు, ఇంటి ముందులా కాదు, తక్కిన ప్రజలకు కూడా అర్థమైపోయింది ఇది క్రీస్తు నిమిత్తమే పౌలు గారి శ్రమలు పడ్డాడని, క్రీస్తు నిమిత్తమే దెబ్బలు తిన్నాడని, క్రీస్తు నిమిత్తమే ఆకలితో అలమటించాడని, క్రీస్తు నిమిత్తమే వస్త్రహీనుడిగా వస్త్రాలు లేకుండా ప్రయాణం చేశాడని, చలికి ఎండకు. హల్లెలూయా, హల్లెలూయా. బతుకున్న వారు చెప్పండి హల్లెలూయా, చచ్చిన వారు చెప్పకండి హల్లెలూయా. సంగమా, ఈరోజు నువ్వు నీ బంధకాలు ఎవరి నిమిత్తం నువ్వు కొనిపెట్టుకున్నాయా? పోయి నీ చేతులారా వేసుకున్న బంధకాల అవి ఏవైనా పర్లే. ఈరోజు ఒక తీర్మానం తీసుకో, ఈరోజు ఒక ఆలోచన చెయ్యి. రోమా సామ్రాజ్యంలో ఉన్న ఆ ప్యాలెస్ నాయకత్వం కింద ఉన్న వాళ్ళందరికీ అర్థమైపోయి స్పష్టమైంది. తక్కిన ప్రజలు కూడా, తక్కిన జనాంగం కూడా పౌలు గారు ఇది క్రీస్తు నిమిత్తమే ఈ శ్రమ పడుతున్నాడు పౌలు గారు, యేసుక్రీస్తు కొరకై ఇంతగానో ప్రయాసపడుతున్నాడు పౌలు గారు, యేసుక్రీస్తు కొరకై దెబ్బలు తింటున్నాడు పౌలు గారు, యేసుక్రీస్తు కొరకే ఇన్ని వస్త్రహీనంగా పరిగెత్తున్నాడు పౌలు గారు, యేసుక్రీస్తు కొరకే ఇన్ని శ్రమలు అనుభవిస్తున్నాడు పౌలు గారు. అందరికీ స్పష్టమైంది. ఈరోజు నీ ఉన్న స్థలంలోనే, నీ ఉన్న స్థానంలోనే ఏమని తెలుసా, ప్రభువా నా కోసం నేను ప్రయాసపడ్డా, నా కోసం కష్టపడ్డా, నా కోసం నేను బంధకాలన్నీ మీద తీసుకున్నా, నా కోసం నేను దయాలను తెచ్చి మా ఇంట్లో పెట్టుకున్నా, నా కోసమే ఇంత మూట కట్టుకొని తెచ్చిపెట్టుకున్నా. ఒక పెద్ద ఆయన పేరు చెప్పను, ఎలక్షన్ అప్పుడు కోటర్ సీసాలు బాగా జామ్ అవుతాయంట, కోటర్ సీసాలు బాగా జామ్ అవుతాయంట. అవి వచ్చినాయి జమ పెట్టుకొని ఇంట్లో పెట్టుకుంటాడంట. ఇంటికి పోయినప్పుడు అల్ల ఒక సీసా తీసుకుంటాడు, మళ్ళీ తాగుతాడంట. ఇంటికి వెళ్ళినప్పుడల్లా వారం 1, 2, 3 తీసుకొని తాగుతాడు. పోయి కాలవాడి నేను వాళ్ళ ఊరికి వెళ్ళిపోయినా, తాతో అన్నొస్తున్నాడు, ఓరి అమ్మ ఏంద్రా ఎందుకు వస్తుర్రా ఎట్లా, హల్లెలూయా ఆడబెట్టాలరా సీసాలన్నీ, ఓరయ్యా అని కంగారు పడిపోతున్నాం. మొత్తానికి వెళ్ళిపోయిన తర్వాత కూర్చున్నాం. తాటకు డక్ కొట్టుకుంటుంది పానం. ఈ కొడుకు ఎప్పుడు అడుగుతాడో ఏడికింది ఏమంటాడో ఎట్లా అంటాడో. కానీ మొత్తానికి ప్రార్థన అయిపోయింది, అంత అయిపోయింది. లాస్ట్కి అడిగితే తాత కోటర్ సీసాలు అడవి, హల్లెలూయా అంత అయిపోయిన తర్వాత తాత కోటర్ సీసాలు అడవి, కోటర్ సీసాలు ఏం లేవు, ఆ కోటర్ సీసాలు నాకెడుకున్నాయా, లేవయ్యా అని నెత్తికొక్కుతున్నాడు. చెప్పు తాత నెత్తికొక్కుతాను అర్థమవుతుంది చెప్పాను.
హల్లెలూయా, హల్లెలూయా. నీవెన్ని జమ తెచ్చి పెట్టుకున్నావు నువ్వు నీ ఇంట్లో, నీ చేతులారా, నీ కళ్ళారా, నీ జీవితాన్ని నీవే నష్టం చేసుకొని నీకు పీకల మీద తెచ్చి పెట్టుకున్నావా? పర్వాలేదు, పర్వాలేదు, పర్వాలేదు. ప్రభు ఈరోజు కార్యం చేయబోతున్నాడు ఈ విషయంలో. పర్వాలేదు, దేవుడే ఈరోజు నీ జీవితాన్ని మార్చబోతున్నాడు. ఆయన ప్రైజ్ ది లార్డ్. దేవుడే ఈరోజు నీ జీవితాన్ని జోక్యం చేసుకొని నీ చరిత్రను మార్చబోతున్నాడు. ఎప్పుడు తెలుసా? నీవు పౌలు వలె తీర్మానం తీసుకున్నప్పుడు, పౌలు వలె నీ ప్రయాసానికి సిద్ధమవుతున్నప్పుడు. క్రీస్తు నిమిత్తము పౌలు గారు శ్రమ, హింస అన్ని కూడా, క్రీస్తు నిమిత్తము ఎంతటి ఇదైనా దేవుని సేవకుడు పరిగెత్తుతున్నప్పుడు, దేవుని సేవకుడు నలుగుతున్నప్పుడు, ఆ ప్రయాసంలో పాలిభాగస్తురాలు అయితే సేవకుడు విజయం పొందుకున్న తర్వాత, దీవించబడిన తర్వాత, ఆశీర్వదించబడిన తర్వాత, ఆ దీవెనలో ఆశీర్వాదంలో కూడా పాలిభాగస్తుడివే, ఆ దీవెనలో కూడా పాలిభాగస్తురాలివే. ఒక అన్నాడు, ఒక మీ ఇచ్చిన వాడు అన్నాడు, ఏమన్నా తెలుసా? అయ్యా నువ్వు విత్తని చూడపోయేవాడు అయ్యా. ఏమన్నాడు? నువ్వైతేనేమో తండ్రి మూకుడు. నువ్వు ఏమన్నాడు? గుమ్మిళ్ళ గింజలు గుమ్మిళ్ళే ఉండాలి. ఏం కావాలి? ఏం కావాలి? పిల్ల తొడ్డు కావాలి. ఏం కావాలమ్మా? గుమ్మిళ్ళ గింజలు గుమ్మిళ్ళనే ఉండాలి, పిల్ల మాత్రం ఏం కావాలి? అలాంటి వాడివయ్యా అంటున్నాడు ఆయన. విత్తని చోట, ఇప్పుడు విత్తని కదా పంట కోసేది. ఈయన బుద్ధి ఎటువంటిదంట? విత్తాడు కానీ పంట కావాలంటాడు. ఇలాంటి వాడివయ్యా, అందుకే నేను భూమిలో దవ్వి నీది దాచిపెట్టినా అంటాడు. హల్లెలూయా. భూమిలో దవ్వి దాచిపెట్టిన అనగానే అప్పుడు అంటాడు యజమానుడు, రే నేను కఠినుడు అని తెలిసి కూడా నీకు ఎందుకు దాచిపెట్టినావు? విత్తన చోట నేను కోయవడని నీకు తెలుసు, నేను ఎట్లా దీనికి రెట్టింపు పడుతాను నీకు తెలుసు, ఎట్లా కూడా దీనికి మళ్ళొకటి దీనికి అడుగుతాను నీకు తెలుసు. నీవెందుకు దాచించావు? నేను సావుకారు దగ్గర ఉంచితే నాకు వడ్డీ ఇచ్చేవాళ్ళు కదా, నాకు మిత్తి ఇచ్చేవాళ్ళు కదా అని చెప్పేసి అప్పుడేం చేస్తాడంటే ఆ యజమానుడు ఎవరికైతే ఎక్కువ ఇచ్చాడో ఎంత సంపాదించాడో అది తీసుకుపోయి వానికే ఇచ్చేసాడు. హల్లెలూయా. కలిగిన వానికి మరి దేవుడు ఇచ్చేస్తూ ఉంటాడు. ఎందుకంటే వాడు ప్రయాసపడుతూ ఉంటాడు, పరిగెత్తుతూ ఉంటాడు. ప్రభునందు ప్రయాసం అన్నాడు. నువ్వు ప్రార్థన చేయవు, మందిరానికి రావు, సంఘంలో పాలిభాగస్తురాలు కాదు, సంఘ సహవాసంలో, సంఘ శ్రమల్లో, సంఘ ఇరుకుల్లో సేవకులతో కలిసి నడవవు, పరిగెత్తవు, అఫీషియల్గా కూర్చుంటావు, అఫీషియల్గా పడతావు. నువ్వు శ్రమల్లో ఎంత పాలిభాగస్తుడవైతావో ఆశీర్వాదంలో కూడా అంతే పాలిభాగస్తుడు. హల్లెలూయా. కష్టంలో ఎంత పాలిభాగస్తుడవో, కష్టంలో ఎంత పాలిభాగస్తురాలివో, సుఖంలో కూడా పాలిభాగస్తురాలివే. హల్లెలూయా. నేను అంటానమ్మా, నీ ఇంట్లో నువ్వు చెట్టును నాటిన తర్వాత దాని ఫలం తినవా? దాన్ని ఫలం తినవా? పొలంలో విత్తనాలు వేసిన తర్వాత పంట కోయవా? దేవుని సేవలో, దేవుని పరిచర్యలో ప్రతిఫలము నష్టంలో, కష్టంలో. అందుకే ఒక దైవజనుడు ఒక పాట రాశాడు. ఏ పాట? కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంతే ఉన్నావు. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు. పడాలి. వేదనలో ఆ వేదనలో నా చెంతే ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతికిన వారికి దొరికేవాడు, తట్టిన వారికి తలుపులు తెరిచెప్పవచ్చు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. మనస్ఫూర్తిగా దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయం మేల నా యేసయ్యా.
నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతి. మనస్ఫూర్తి నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతి ఏలా, నీవు నా తోడు. అవునయ్యా, నీవు నాలోనే. నాకు భయమేలా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు భీతి ఏలా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతి ఏలా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతి పడాలి. నాకు భయమేలా, కళ్ళు మూసుకొని. నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతి ఏలా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా, నాకు దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం పరాలే. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం పరాలా. దేవా దేవా నీకే స్తోత్రం, చప్పట్లు. దేవా దేవా నీకే స్తోత్రం, పడబడు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. కళ్ళు మూసుకో. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం యేసయ్యా, దేవా దేవా నీకే స్తోత్రం. ఓ దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, యేసు దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, పరిశుద్ధుడా దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. Glory, glory, oh, yes, like the power of the Holy, power of the Holy, power of the Holy. Oh, Deva, Deva, నీకే స్తోత్రం. Glory, glory, glory. Deva, Deva, నీకే స్తోత్రం. యేసయ్యా, Deva, Deva, నీకే స్తోత్రం. Oh, Deva, Deva, నీకే స్తోత్రం. Deva, Deva, నీకే స్తోత్రం. Glory, glory, glory. Glory, glory. Deva, Deva, కరుణించయ్యా, కనికరించయ్యా, కనికరించయ్యా, జాలి చూపయ్యా, బలపరచయ్యా, స్థిరపరచయ్యా. ఓ దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. ఓ దేవా దేవా నీకే స్తోత్రం. By the power of the Holy. దేవా దేవా నీకే స్తోత్రం.
ఓ నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా, యేసయ్యా నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులు. దిగులేలా నా మైక్ యేసయ్యా. స్తోత్రం. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా. చెప్పండి ప్లీజ్. నాకు భయం, చేతులు పైకెత్తి. నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా, నీవు నా. చేతులు పైకెత్తి అందరు కూడా. నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చింతే ఉన్నావు. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చింతే ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతికిన వారికి దొరికేవాడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం యేసయ్యా. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, అయ్యా, నాకు. దిగులేలా నా యేసయ్యా. థ్యాంక్ యూ యేసయ్యా. పరిశుద్ధుడా, నీ సన్నిధిని బట్టి ప్రార్థిస్తున్నా. మా బలము మా బలము మా ఘనము మా జ్ఞానము సమస్తం నీవే. పౌలు అంటున్నాడయ్యా,